ప్రతి ముస్లింని హిందూ సమాజం ఏం శత్రువులుగా చూడదు, పోలీసులు ఏం శత్రువులుగా చూడరు. తప్పు చేసినటువంటి వాడినే చూస్తారు. వాడిని మతం పేరుతో వెనకేసుకురావడం ఆ సామాజిక వర్గానికి సంబంధించిన తప్పు. అది గ్రహించాల్సి ఉంది. మతం పేరుతో ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తానన్నోడు నీ మతం అయినా సరే తన్ని తరిమే. అలా కాకుండా నీ మతం వాడు గనక అవతల మతం వాళ్ళని చంపితే అది కరెక్ట్ అని వాదించడం, లేదా వాళ్ళని సమర్థించుకుంటూ వస్తే అది తప్పు. ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారం చేసేటటువంటి భావజాలికులతో వీళ్ళని రెచ్చగొట్టడం ప్రారంభమైపోయింది. ఏంటంటే ఇప్పుడు నిన్న ఏదైతే ఇక్కడ జరిగినటువంటిది కాశ్మీర్కి సంబంధించినటువంటి ఉమర్ నబీ అనేటటువంటి తాజాగా చేసినటువంటి ఢిల్లీ పేలుడు, ఆ పేలుడు వెనకాల ఉన్నటువంటిది యూనివర్సిటీకి సంబంధించినటువంటి అల్ఫలాహ్ యూనివర్సిటీ దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలను పరిశోధిస్తున్నటువంటి సందర్భంలో బయటపడ్డటువంటి అంశం ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు. ఇప్పుడు అందులో ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి ఒక అతనికి ఇందులో అతనికి 80,000 రూపాయలు ఎంతో డబ్బులు వేసింది. అమ్మాయిని 8 లక్షలు ఎంతో. ఏంటంటే అతను డబ్బులు కావాలన్నాడు, అమ్మాయి ఇచ్చింది. బట్ అమ్మాయికి ఇతనికి కేవలం ఆర్థిక పరంగా ఆ యూనివర్సిటీలో ఫ్రెండ్షిప్ పరంగా ఉన్నటువంటిది తప్పించి తీవ్రవాదంతో సంబంధం లేదన్నారు, వదిలేశారు. కానీ ఈ లోపుగా అదిగో చూసారా మతంతో సంబంధం లేదు తీవ్రవాదానికని పనికిమాలిన సన్నాసులు పోస్టులు పెడుతున్నారు. అది ఒక ఎత్తు. రెండో పక్కన వచ్చేటప్పటికి తాజాగా 5 ముస్లింలని ప్రశ్నించి వదిలిపెట్టేశారు వీళ్ళ ఫ్రెండ్స్ని. వాళ్ళ తప్పు లేదని. అదే ఇరికిచ్చాలనుకుంటే ముస్లిం కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కేసులో పెట్టేయచ్చు కదా. తప్పు ఉందా లేదా అని చెక్ చేసి వదిలిపెడుతున్నారు. ఇప్పుడు అదిగో చూసారా ముస్లింలు వేధించారు, వాళ్ళు కాదు అన్నట్టు. అసలు చచ్చినోడు ఎందుకు చచ్చాడు, చంపాలనుకున్నది ఎందుకు చంపాడు, వాడు జన్నత్ కోసం అని చెప్పి ఓపెన్గా చెప్పాక కూడా దానికి మతం లేదు అని చెప్పి కూసేటటువంటి కుక్కల్ని ఏమనాలా?